వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనకు జూన్ 2 నుంచి జోసా కౌన్సిలింగ్ అంటే మనకు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ కౌన్సిలింగ్ భారతదేశంలో ఉన్న ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ వీటిలో నుంచి అడ్మిషన్ కోసం మనం ఈ కౌన్సిలింగ్ నిర్వహిస్తాం. దాదాపు మనకు ఆల్మోస్ట్ 23 ఐఐటీస్ ఉన్నాయి ఇండియాలో, 31 ఎన్ఐటీస్ ప్లస్ ఒకటి షివ్పూర్ ఉంటుంది, తర్వాత 26 ట్రిపుల్ ఐటీస్, తర్వాత 47 జిఎఫ్టీఎస్ ఉంటాయి. మరి వీటన్నిటిలో సీట్లను భర్తీ చేయడానికి జోసా కౌన్సిలింగ్ ఉంటుంది. ఈ జోసా కౌన్సిలింగ్కు పార్టిసిపేట్ చేయడానికి ఎలాంటి మినిమం పర్సెంటేజ్ అవసరం లేదు. అంటే జేఈ మెయిన్స్లో క్వాలిఫై కావాల్సిన అవసరం జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అవసరం లేదు. క్వాలిఫై అయినా కాకుండా మీరు మినిమం పర్సెంటేజ్ ఎంతున్నా పార్టిసిపేట్ చేయవచ్చు. మీరు అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎట్లాంటి ఫీజు కూడా లేదు. మీకు తెలుసా ఆల్రెడీ జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఇంటర్ సెకండ్ ఇయర్లో మనకు 75 మార్క్స్ వచ్చి ఉండాలి సెకండ్ ఇయర్లో. అది ఎవరికి ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, జనరల్ వాళ్ళకు. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకు 65% వచ్చి ఉంటే చాలు. ఇది కేవలం సెకండ్ ఇయర్లో అన్ని సబ్జెక్ట్స్ కలిపిన మార్కులు. తర్వాత మీకు జోసా రౌండ్లో ప్రధానంగా 5 లేదా 6 రౌండ్స్ ఉండే అవకాశం అయితే ఉంది. దీనిలో ప్రధానంగా మనకు రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ మనకు 5 నుంచి 6 రోజులు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి టైం కూడా ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనకు మొదటగా మాక్ రౌండ్ అలాట్మెంట్ 1 ఉంటుంది. అంటే మనం ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చామో దాంట్లో నుంచి ఏ సీట్ వచ్చే అవకాశం ఉందని మాక్ రౌండ్ 1 తెలుస్తుంది. దాంట్లో కొంత మనకు అవగాహన వస్తుంది. మాక్ రౌండ్ 1 వచ్చిన తర్వాత కూడా మనం మళ్ళీ వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు. తర్వాత మళ్ళీ మాక్ రౌండ్ 2 ఉంటుంది. మాక్ రౌండ్ 2లో కూడా మనకి ఏ సీట్ వస్తుందో కొద్దిగా తెలిసిపోతుంది. అప్పటికి కూడా మీరు వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఒరిజినల్ రౌండ్ స్టార్ట్ అవుతాయి. ఒరిజినల్ రౌండ్స్ మనకు దాదాపు 1st రౌండ్ నుంచి 6th రౌండ్ వరకు ఉంటాయి. 5th రౌండ్ వరకు ఐఐటీ వాళ్ళకు ఉంటుంది. తర్వాత 6th రౌండ్ వరకు ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీ వాళ్ళకు ఉండే అవకాశం ఉంది. మరి మీరు ఒక్కసారి జోసాలో 1st రౌండ్లో సీట్ వచ్చిందంటే మీకు ఏ సీట్ అయినా రాని, ఆ సీట్ నచ్చకపోయినా ఖచ్చితంగా యాక్సెప్టెన్సీ ఇవ్వాలి. యాక్సెప్టెన్సీ ఇచ్చి యాక్సెప్టెన్సీ ఫీజు కడితేనే మీరు ఫర్దర్ రౌండ్స్కి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎన్ఐటీ వరంగల్లో సీట్ రావాలనుకున్నారు, మరి మీకు ఎన్ఐటీ సిల్చార్లో సీట్ వచ్చింది. మరి సిల్చార్ మీకు ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళాలంటే మీరు జోసా 1st రౌండ్లో యాక్సెప్టెన్సీ ఫీజు చెల్లించి ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ప్రధానంగా ఒక రౌండ్లో మీరు 3 ఆప్షన్స్ ఉంటాయి మనకు. ఒకటి ఏంటంటే ఫ్రీజ్ ఆప్షన్, ఫ్లోట్ ఆప్షన్, స్లైడ్ ఆప్షన్. ఫ్రీజ్ ఆప్షన్ అంటే మీకు ఆల్రెడీ 1st రౌండ్లో మీరు అనుకున్న సీట్ వస్తే ఇక నాకు ఫర్దర్ రౌండ్స్ అవసరం లేదు అనుకుంటే ఫ్రీజ్ ఆప్షన్ ఉంటుంది. తర్వాత స్లైడ్ ఆప్షన్ అంటే మీరు ఆల్రెడీ యాక్సెప్టెన్స్ చేసి ఫర్దర్ రౌండ్స్కి వేరే ఇన్స్టిట్యూట్ కావాలనుకున్నప్పుడు స్లైడ్ ఆప్షన్ పెట్టుకోవాలి. తర్వాత ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకోవాలి. మళ్ళీ అంటే ఫ్లోట్ ఆప్షన్ అంటే ఫర్దర్ రౌండ్స్కి మీరు ఈ సీటు వచ్చింది, దీన్ని మనం ఆల్రెడీ యాక్సెప్టెన్స్ ఇచ్చి ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళడం ఫ్లోట్. స్లైడ్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటీ వరంగల్లో మీకు బయోటెక్నాలజీ వచ్చింది, అందులో ట్రిపుల్ ఈ కావాలనుకున్నారు, మరి మీకు మిగతా ఇన్స్టిట్యూషన్లు అవసరం లేదనుకుంటే ఓన్లీ ఎన్ఐటీ వరంగల్ కావాలనుకుంటే స్లైడ్ ఆప్షన్ పెట్టుకోవాలి. మనకు ఇక్కడ 3 మళ్ళొకసారి చూడండి. ఫ్రీజ్ అంటే సీట్ నచ్చితే ఆగిపోవడం, ఫ్లోట్ అంటే సీటు నచ్చిందని యాక్సెప్టెన్సీ ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళడం, స్లైడ్ అంటే అదే కాలేజీలో వేరే బ్రాంచ్ కోసం ప్రయత్నం చేయడం. ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 3 ఆప్షన్స్లో మీకు కంప్లీట్గా రౌండ్ అయిన తర్వాత మీకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. అది ఇక్కడ మీకు ఆన్లైన్లో ఉంటుంది, ప్లస్ నియర్ బై ఉన్న ఎన్ఐటీస్లో కూడా వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత కాలేజీ పోయిన తర్వాత కూడా మళ్ళీ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇది జోసా కౌన్సిలింగ్ సంబంధించి. మరి ఇంకా మీకు పూర్తి వివరాలు జోసా కౌన్సిలింగ్ ఎనేబుల్ అయిన తర్వాత మనకు అందించడం జరుగుతుంది. జస్ట్ బ్రీఫ్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రం మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.